చేస్తాం. ఇప్పుడు కొత్తగా కార్ తీసుకోవాలనే వాళ్ళకి కొన్ని ఈజీ మెథడ్ ఎట్లా అంటే, ఈ సెకండ్ హ్యాండ్ కార్ల మీదకి వచ్చేసరికి అంత ప్రైజా, కొత్త కార్ వస్తుంది కదా, లేదంటే ఇదే మోడల్ కారు అక్కడ ఒక 50,000 1 lakh తక్కువ వస్తుంది, మీ దగ్గర ఎందుకు ఎక్కువ వస్తుంది? ఈ సెకండ్ హ్యాండ్ కార్ వెహికల్లో మనకు మోసాలు జరుగుతున్నాయి, కొంచెం రౌడీయిజం చేసి కార్లు సేల్ చేస్తున్నారు, ఇదొక మాఫియా అన్నట్టు కూడా మనకు వినబడుతుంటుంది. నేను ఇక్కడే ఆఫీస్ పెట్టి 2012 నుంచి ఉన్నాను. ఓకే, ఒక నెల 100 వెహికల్స్ అమ్మినాం, ఒక నెల 60-70 అట్లా చూసుకుంటూ పోతే యావరేజ్ చేసుకోండి కొన్ని వెహికల్స్ అట్లా చాలా వెహికల్స్ అమ్మామండి. అంటే ఈ 18 years లో దాదాపు ఒక 5-6 వేల కార్లు అమ్ముంటాం. 5-6 వేల కార్లు. ఈ 17-18 years లో మీరు ఏమన్నా కేసు వరకు వెళ్ళిన కేసు ఏమైనా చేసిర్రా కస్టమర్లతో? భగవంత్ విషయం వాటికి వెళ్ళలేదు. ఓకే, ₹1 పోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లియర్ చేసుకుంటాను. ఓకే, అంతే. చాలా చాలా అక్కడ వరకు వచ్చిన కస్టమర్లు ఎవరు ఉన్నారా మీ దృష్టిలో? అసలు ప్రతి దానికి యూనియన్ ఉంది. ఓకే, కార్ యూజర్ కార్స్ కి డీలర్స్ కి యూనియన్ లేదు. ఓకే, ఒక జస్ట్ అంతే అబ్జర్వ్ చేయండి. మళ్ళీ జిఎస్టి రెంట్లు. ఓకే, ఓకేనండి. ఓకే, ఆర్టీఓ ఫండ్స్ దాని గురించి. ఓకే, ఓకే. కస్టమర్ డీలర్ కొట్టారు, అవి ఎందుకు రాలేదండి? మరి చిన్న డీలర్ దగ్గర బళ్ళు కొంటే జీవనోపాధి ఇచ్చినట్టు ఉంటుందండి. కార్పొరేట్ సంస్థల దగ్గర బళ్ళు కొంటే మీకు జవాబుదారీతనం ఉండదు. సార్ మీరు ఇప్పుడు కష్టాలు అంటున్నారు కదా, అసలు మీ డీలర్లకు ఏం కష్టాలు ఉంటాయి సార్? కార్ తెచ్చి అమ్ముకోవడమే కదా. అప్పులు తెచ్చుకుని ఉంటుంటాడు, అప్పులు తెచ్చుకుని కడుతుంటాడు. ఎంత టెన్షన్ పడదు. ఫోన్స్, కంటిన్యూ ఫోన్స్. ఓకే, ఇదొక ఈ బిజినెస్ లోకి వచ్చేటప్పుడు చూడడానికి చాలా బాగుంటది. ఓకే, చాలా మంది అనుకుంటారు ఈ బిజినెస్ లో దిగిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, నేను ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. అదేంటే ఇది మాత్రం ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు. ఎందుకంటే మన హైదరాబాద్ ట్విన్ సిటీలో సెకండ్ హ్యాండ్ కార్స్ మార్కెట్ చాలా పెద్దదవుతుంది. కస్టమర్లు కూడా యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చాలామంది సెకండ్ హ్యాండ్ కార్ల కోసమే ఎగబడుతున్నారు. మరి వాళ్ళ కోసం మరి ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకునే ముందర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ డీలర్ల దగ్గర మనం తీసుకుంటే బాగుంటుంది అనే విషయం మనతో పాటు శ్రీ కార్స్ ఓనర్ మోహన్ సార్ అయితే మనతో పాటే ఉన్నారు. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మాత్రం మా ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి. మన ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్స్ మార్కెట్ చాలా అయింది మన ఇండియాలోనే కానీ మన హైదరాబాద్లో కానీ. ఒక కారు ఒక నార్మల్ పర్సన్ తీసుకోవాలన్న ఒక ఉత్సాహంతో వస్తాడు. కారు గురించి అసలు ఏం తెలియదు, కానీ కారు తీసుకోవాలి, ఫ్యామిలీని సేఫ్గా వెళ్ళాలని అనుకుంటారు. అలాంటి వ్యక్తుల కోసం మీరు ఏం జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు? ఫస్ట్ కార్ తీసుకోవాలనుకునేది అవసరం వేరు, ఆనందం వేరు. ఓకే, అవసరం గురించి కారు తీసుకునే వాళ్ళు వేరే ఉంటారు, ఆనందం గురించి కారు తీసుకునే వాళ్ళు వేరే ఉంటారు. ఓకే. ఇప్పుడు నేను చెప్పేది సిటీలో తిరిగే వాళ్ళైతే ఓకే ఆటోమేటిక్ వెహికల్ తీసుకోవాలని చెప్తాను. ఓకే. హైవే రోడ్లో తిరిగే వాళ్ళు మాన్యువల్ డీజిల్ తీసుకోవాలని చెప్తాను. ఓకే. నెక్స్ట్ హిల్స్ ప్రాంతంలో, కొండలు ప్రాంతంలో ఉండే వాళ్ళకి కొన్ని వెహికల్స్ సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు కొత్తగా కార్ తీసుకోవాలనే వాళ్ళకి కొన్ని ఈజీ మెథడ్ ఎట్లా అంటే, ఒక వెహికల్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. ఓకే. మన ఇప్పుడు ఏ డీలర్షిప్ లో వెహికల్ చూసారా ఆయన, ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర చూసారా, లేకుంటే కార్ కొనాలి, కస్టమర్ కార్ కొనాలి. ఓకే. డ్రైవర్ కానీ అక్కడ ఉండే మేనేజ్మెంట్ తో సంప్రదించి, ఓకే, ఈ వెహికల్ ఎగ్జాంపుల్ మహీంద్రా వెహికల్ ఉంది, డైరెక్ట్ గా షోరూమ్ వెళ్ళి చెక్ చేయించుకుంటే వాడు రిపోర్ట్ ఇస్తాడు. దాని ప్రకారం హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే. షోరూమ్ కి ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడు సర్వీసింగ్ చేయించారు, అసలు ఫస్ట్ నుంచి ట్రాక్ ఉందా లేదా విషయం అంది మనకు క్లారిటీగా తెలుస్తుంది. దాని గురించి షోరూమ్ కి నేను సజెస్ట్ చేస్తాను.
ఓకే ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా నా వ్యక్తిగత విషయాలు, ఓకే అంటే వేరే వాళ్ళని ఎవరిని ఉద్దేశించి ఏం కాదు, అవునవును జస్ట్ పూర్తిగా నా వ్యక్తిగత విషయాలన్నీ నేను మీకు చెప్తున్నాను నేను. ఓకే అంతే. మన డీలర్షిప్కి వస్తే నేను ఒకటి చెప్తా కస్టమర్కి, ఓకే సార్ వెహికల్ ఉంది, ఓకే ఓకే మంచి చెడు ఏమైనా ఉంటే మా డ్రైవర్ ఉంటాడు, ఓకే పంపిస్తాను, చెక్ చేయించుకోండి, ఓకే షోరూంలో చెక్ చేయించుకొని ఓకే అనుకుంటే తీసుకోండి. ఓకే చాలామంది కస్టమర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ టైం కారు కొనే వాళ్ళకి అంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అబ్బో ఇంత ఖర్చు వస్తుంది. ఓకే పాత వెహికల్ తీసుకునేటప్పుడు ఓకే ఇప్పుడు ఒక 5 lakhs వెహికల్ మీరు పర్చేజ్ చేశారనుకోండి, అవును కంపల్సరీ ఒక 35,000 రూపాయలు అయితే ఖర్చు అయితే వస్తుంది. ఓకే ఇన్సూరెన్స్ ఉండదు, ఓకే టైర్ కండిషన్, ఓకే బ్యాటరీ, ఓకే సర్వీసింగ్, ఓకే ఇవి కంపల్సరీ పెట్టుకోవాలి. ఓకే ఇంకా కొంచెం పెద్ద వెహికల్ తీసుకున్నారనుకోండి, ఓకే దానికి తగ్గట్టు ఖర్చు ఉంటుంది. ఓకే ఒక్కసారి పెట్టుకున్నారనుకోండి, తర్వాత ఏం ప్రాబ్లం అంటే ఏం ఉండదు. ఓకే చాలా మంది వెహికల్ నా దగ్గర తీసుకుంటారు, ఓకే ఏం చేయిరు అట్లే తిప్పుతారు. ఓకే ఒక 2 months తర్వాత ఏదో ప్రాబ్లం వస్తుంది, ఓకే షోరూమ్కి వెళ్తే ఒక 50,000 60,000 బిల్ వేస్తారు. ఓకే మోసం చేసేసిందంటే ఏం చేయలేమండి. కారు తీసుకునేటప్పుడు కంపల్సరీ చెక్ చేసుకొని తీసుకోవడం బెటర్. ఓకే ఇక్కడ మన దగ్గర ఒక 200 వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓకే డీలర్ వెహికల్స్ ఉంటాయి, ఓకే కస్టమర్ వెహికల్స్ ఉంటాయి. ఓకే ఫస్ట్ డీలర్స్ ఎట్లా అంటే ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉండే వెహికల్స్ ఎక్కువ డీలర్ వెహికల్సే ఉంటాయి. ఓకే ఓకేనండి. కస్టమర్ వెహికల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే అంతే. నా వ్యక్తిగత ఇప్పుడు మన దగ్గర 200లో అవును. 150 వెహికల్ డీలర్ వెహికల్ ఉంటాయి. ఓకే అంతే. వెహికల్ పర్చేజ్ చేసి తర్వాత అమ్ముకుంటారు. ఓకే అట్లా ఉంటాయి. ఓకే కస్టమర్ వెహికల్స్ కూడా ఉంటాయి. ఓకే అవి ఇమిడియట్ డిసిషన్ తీసుకోరు కస్టమర్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఈ సెకండ్ హ్యాండ్ కార్స్ వచ్చేసరికి ఇప్పుడు జిఎస్టీ కొత్త కాలం మీద చాలా తగ్గింది. ఈ సెకండ్ హ్యాండ్ కార్ల మీదకి వచ్చేసరికి అంత ప్రైజా, కొత్త కార్ వస్తుంది కదా, లేదంటే ఇదే మోడల్ కారు అక్కడ ఒక 50,000 1 lakh తక్కువ వస్తుంది, మీ దగ్గర ఎందుకు ఎక్కువ వస్తుంది అనే క్వశ్చన్లు కూడా మనం వ్యూవర్స్ అంటూ ఉంటారు. దాన్ని మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అవసరం గురించి అమ్ముకున్న వాళ్ళు వేరే ఉంటుందండి. ఓకే ఎగ్జాంపుల్ ఈ బండి ఉంది, అవును, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, ఓకే నేను అమ్ముకుంటా, ఓకే అప్పుడు మార్కెట్ వాల్యూ ఏమి ఉండదు. ఓకే ఇప్పుడు మళ్ళీ తక్కువ లెస్ డ్రైవెన్ వెహికల్ ఉంటుంది, మంచిగా మెయింటైన్ చేసిండు, ఓకే కొందరు 1 లక్ష తిరిగింది బండి, ఓకే అక్కడ మెయింటెనెన్స్ కి అమౌంట్ ఇస్తారు మీరు. ఓకే అంటే మోడల్ కాదు, సేమ్ మోడల్ కాదు, అక్కడ ఆయన వాడే విధానానికి మనం డబ్బులు పే చేస్తాం అక్కడ. ఓకే ఎందుకంటే ఆయన రక్షించుకున్నాడు. ఇప్పుడు 2015 నుంచి 2025 వరకు 10 సంవత్సరాలు ఆయన ఏ విధంగా వెహికల్ మెయింటైన్ చేసిండో దానికి డబ్బులు ఇస్తాం. ఓకే ఆ డబ్బులు ఎక్కువ అంటే ఓకే అంటే మార్కెట్ ప్రకారం ఒక 50,000 1,00,000 రూపాయలు ఎక్కువ అంటే ఆయన యూజ్ చేసే విధానానికి డబ్బులు ఇస్తాం. ఓకే అక్కడ మోడల్ ప్రైస్ ఏమి ఉండదు. ఓకే అది. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా దగ్గర కూడా ఈ సెకండ్ హ్యాండ్ కార్ వెహికల్లో మనకు మోసాలు జరుగుతున్నాయి, కొంచెం రౌడీయిజం చేసి కార్లు సేల్ చేస్తున్నారు, ఇదొక మాఫియా అన్నట్టు కూడా మనకు వినబడుతుంటుంది. అది మీరు ఏ విధంగా మీరు యూజ్ చేస్తారు ఈ డీలర్ల విషయాన్ని? రాంగ్. ఎవరండి మాఫియా? ప్రతి దాంట్లో ఉంటుందండి, కార్ ఫీల్డ్ లో కాదు. ఇంకా డీలర్ ఇంకా అసలు ప్రతి దానికి యూనియన్ ఉంది. ఓకే. కార్ యూజర్ కార్స్ కి డీలర్స్ కి యూనియన్ లేదు. ఓకే. ఒక జస్ట్ అంతే అబ్జర్వ్ చేయండి. ఓకే. ఓకేనండి. ఒక కూరగాయల మార్కెట్కి వెళ్తే ఒక రైతు బజార్ ఉంది. ఓకే. ఓకేనా. ఇప్పుడు యూజర్ కార్స్ డీలర్ అంటారు కదా, అవును. యూజర్ కార్స్ డీలర్ ఎన్ని షాపులు ఉంటాయండి హైదరాబాద్ సికింద్రాబాద్లో? ఉంటుండదు సార్, ఒక 500+ ఉంటుండదు. ఓకేనండి. మేము ఎంతమందికి జీవనోపాధి ఇప్పిస్తున్నామండి? ఇస్తుండొచ్చు. ఒక మన ఆఫీసులో 15 మంది వరకు ఉన్నారు దాదాపుగా. అట్లా చూసుకుంటా అండి, అట్లా చూసుకుంటే ఒక 6,000 నుంచి 10,000 మంది వరకు ఇవ్వచ్చు. ఓకే. మళ్ళీ జిఎస్టీ, రెంట్లు. ఓకే. ఓకేనండి. ఓకే. ఆర్టీఓ ఫండ్స్ దాని గురించి. ఓకే. ఓకే. ఈ ప్రతి దానికి మనం పే చేస్తున్నాం. ఓకేనండి. ఓకే. డీలర్స్ ఎవరు కూడా ఎప్పుడు రౌడీజం ఏం చెయ్యరండి. ఓకే. 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 కస్టమర్స్ ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ కూడా మా పాయింట్ చేస్తారు. అట్లాంటి అందరు కస్టమర్స్ అందరూ అంటే ఈ మధ్య కాలంలో ఒక 2-3 న్యూస్ ఛానల్లో వచ్చినాయి, మాకు మోసం చేసారు, మా మీదనే కొట్టేదాకా వచ్చింది అని కొన్ని న్యూస్ ఛానల్లో కొన్ని వార్తలు వచ్చినాయి. అంటే అది దాన్ని మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? అంటే కస్టమర్లు కూడా చాలా మంది కస్టమర్ డీలర్ కొట్టారు. అవును. అవి ఎందుకు రాలేదండి మరి? ఓకే. ఇప్పుడు కస్టమర్లు వచ్చి డీలర్లకి కొట్టినారు మరి, ఓకే, అవి కూడా ఎందుకు రాలేదు మరి? కస్టమర్లు వచ్చి చాలా మంది గ్లాసెస్ పగలు కొట్టేసారు, ఓకే, అవి ఎందుకు రాలేదు మరి? ఓకే. కస్టమర్స్ చాలా మంది నాకు చెక్లు ఇచ్చారు, ఓకే, ఫెయిల్ అయినాయి, ఓకే, బౌన్స్లు అయినాయి, ఓకే. మరి అప్పుడు ఎట్లా అండి? ఓకే. అక్కడ ఏం జరిగిందో సిచ్యువేషన్ మనకు తెలియదండి, ఓకే, ఎవ్వరు ఏం చెయ్యరండి, అది రాంగ్. అది ఓకే. డీలర్ అంది ఎప్పుడు కూడా కస్టమర్ కి హెల్ప్ చేద్దామని చూస్తాడు. ఓకే.
కానీ ఇంకొక అపోహ ఏంటంటే మన వ్యూవర్స్ అపోహ ఏంటంటే డీలర్ చేతికి వచ్చిందంటే బండి అది ప్రైజ్ అమాంతం పెరిగిపోతుంది, డీలరుకు నచ్చినట్టుగానే ఎక్కువ అమౌంట్కి అమ్ముకుంటాడు అంటారు. అది ఎట్లా అంటారు మీరు? డీలర్ అంటే ఇప్పుడు నేనున్న సిట్టింగ్ బిజినెస్ నాది. ఓకే. డీలర్ అంటే ఇప్పుడు నేను కమిషన్ ఏజెంట్ నేను. అవును. కొందరు ఇన్వెస్టర్స్ ఉంటారు. ఓకే. మీ దగ్గర ఒక కారు ఉంది, కొనుక్కుంటాడు ఆయన. ఓకే. కొనుక్కునేటప్పుడు ఆయన కొనుక్కొని ప్రాఫిట్ కి అమ్ముకుంటాడు, ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. ఓకే. ఓకేనండి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరు కార్ అమ్మాలి అంటే ఇప్పుడు చాలా కార్పొరేట్ సంస్థలు ఉన్నాయండి. మరి వాళ్ళు కార్ కొని అమ్ముకుంటున్నారు కదా, మరి ఓకే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, తర్వాత వారంటీ గ్యారంటీ అని అమ్ముకుంటున్నారు. అవును. ఇప్పుడు ఈ డీలర్ అంది ఈయన పర్చేజ్ చేస్తాడు. అంటే ఇప్పుడు డీలర్ అంటే ఇక్కడ ఓకే, ఇప్పుడు కార్పొరేటర్ అంటే వాళ్ళు వారంటీ గ్యారంటీ ఖచ్చితంగా ఇస్తున్నారు. మరి మీరు ఇక్కడ నా డీలర్ దగ్గర ఏముంటుంది వారంటీ గ్యారంటీ ఎట్లా ఇస్తారు? చాలా ఉన్నాయండి వారంటీ గ్యారంటీలు. ఇప్పుడు మీ వెహికల్ ఎవరో వారంటీ గ్యారంటీ ఏ విధంగా ఉంటుందండి, తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే షోరూమ్కి వెళ్ళి చెక్ చేయించుకుంటారు. చెక్ చేయించుకుంటే బాగుందా బాగాలేదని తీసుకుంటే తెలిసిపోద్ది. షోరూమ్ వాడే వారంటీ ఇస్తాడు, అదే కంపెనీ వాడు వారంటీ ఇస్తాడు. ఇప్పుడు చాలా వారంటీస్ కార్డ్స్ వచ్చేసినాయి, ప్రతి ఒక్కదానికి వారంటీ ఇస్తూనే ఉన్నారు. అది తప్పండి. డీలర్ దగ్గర ఇప్పుడు చిన్న డీలర్ దగ్గర బళ్ళు కొంటే జీవనోపాధి ఇచ్చినట్టు ఉంటదండి. కార్పొరేట్ సంస్థల దగ్గర బళ్ళు కొంటే మీకు జవాబుదారీతనం ఉండదు. నా దగ్గర బండి కొన్నారనుకోండి, మంచి చెడు ఉంటే నేను ఎవరు ఉంటారో తెలియదు. అందు గురించి చాలా మంది డీలర్స్ దగ్గర చిన్న డీలర్స్ దగ్గర బండి కొంటే అది కొనే వాళ్ళకే బెనిఫిట్ ఉంటది. ఓకే. మీరు ఇంతకుముందు అన్నారు సార్, మా అందరికీ యూనియన్ ఉందా, నా ఛానల్ తరఫున మీరు కనుక ఒక యూనియన్ పెట్టాలనుకుంటే మీ డీలర్లకు మీరు ఏం చెప్పగలుగుతారు? మా డీలర్లకు, మీ కార్ డీలర్లకు కూడా ఒక యూనియన్ కావాలి అనుకుంటే మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఇది ఒకసారి ఇది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ప్రతి దానికి ప్లేసెస్ ఇస్తున్నారు. ఇది గవర్నమెంట్ దృష్టికి ఏమైనా తీసుకుని వెళ్ళి చాలా పెద్ద బిజినెస్ జరుగుతుంది. యూజర్ కార్స్ బిజినెస్ అంది ప్రతి ఒక్కరి దగ్గర కారు ఉంటుంది, కారు అమ్ముతున్నారు, కొంటున్నారు. కానీ గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఇక్కడ మాకు ఒక యూనియన్ అంటూ లేకపోవడం వల్ల కూడా మాకు గుర్తింపు లేదు. మీరు ఏం చెప్పాల్సిన పిలగలుగుతారా మీరు ఒకసారి? ఇప్పుడు నమస్తే, నేను మీ మోహన్ అండి. ప్రతి దానికి యూనియన్స్ ఉంటున్నాయి. మన యూజర్ కార్స్ కూడా ఒక యూనియన్ ఉంటే బాగుంటుంది. నా తోటి డీలర్ మిత్రులందరికీ నా విజ్ఞప్తి, మనకు కూడా ఒక యూనియన్ ఉంటే బాగుంటుంది. చాలామంది డీలర్లు చాలా కష్టాలు పడుతున్నారు. మన కష్టాలు ఎవరు గుర్తించడానికి చెప్పుకోవడానికి కూడా వీల్లేని కష్టాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో కూడా చాలామంది కస్టమర్స్ డీలర్లు దౌర్జన్యం చేసినారని చూపిస్తున్నారు. మరి మనకి మీద కస్టమర్లు దౌర్జన్యం చేసినప్పుడు ఎవరికి చెప్పుకోవడానికి, మన బాధలు ఎవరికైనా చెప్పుకోవడానికి ఒక యూనియన్ ఉంటే బాగుంటుంది. ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే దీనికి కొంచెం ఆలోచించి మన డిఎస్ రాధిక ఛానల్ తరఫు నుంచి ముందుకెళ్తే ఈ వాయిస్ వినిపించినందుకు సాయికి కూడా కృతజ్ఞతలు. సార్ మీరు ఇప్పుడు కష్టాలు అంటున్నారు కదా, అసలు మీ డీలర్లకు ఏం కష్టాలు ఉంటాయి సార్? కార్ తెచ్చి అమ్ముకోవడమే కదా. మా డీలర్ కష్టాలు ఏ విధంగా చెప్తానండి, ఓకేనండి. ఇప్పుడు కష్టం అంటే కాదు, దీంట్లో ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ అంది. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తారండి బండికి. ఓకే. 10 రోజుల తర్వాత వస్తాడు. ఓకే. ఇప్పుడు ఒక 50,000 ఇస్తాడు. ఓకే. ఆ బండి ఎవరికి అమ్మం. ఓకే. అట్లే ఉంటది. ఓకే. 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 10 రోజుల తర్వాత వచ్చి నా డబ్బులు నాకు ఇచ్చేసా అంటాడు. 10 మందిని తీసుకొని వస్తాడు. ఆ 10 రోజుల్లో మరి ఒక తీసుకునే కస్టమర్ వచ్చి మరిపోతే, నేను బండి తీసుకున్నానా, బండి మీ దగ్గరే ఉన్నది కదా, అవును, నా డబ్బులు నాకు ఇచ్చేసా అంటాడు. ఇవ్వాల్సిందేనా? మరి ఏం చేస్తామండి? ఓకే, నేను సిట్టింగ్ లో ఉన్నా, ఈ డీలర్ కి ఆ డబ్బులు ఇచ్చేస్తా, ఆయన ఇయ్యను అంటాడు. ఈయన పోలీస్ కంప్లైంట్ చేస్తాడు. అవును, ఓకేనండి. ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? మీ యొక్క అనుభవం ఏంటి అంటే ఈ ఫీల్డ్లో మీది? నేను ఇక్కడే ఆఫీస్ పెట్టి 2012 నుంచి ఉన్నా. ఓకే. 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 మరి 2025 ఇప్పుడు. ఓకే. అంటే దాదాపుగా మీకు ఒక 17 ఇయర్స్ అవుతుంది, 17-18 ఇయర్స్ అవుతుంది ఫీల్డ్కి వచ్చి. ఈ 17-18 ఇయర్స్లో మీరు ఏమన్నా కేసు వరకు వెళ్ళిన ఫేస్ ఏమైనా చేసిర్రా కస్టమర్లతోని? భగవంతు విషయం మటుకు వెళ్ళలేదు. ఓకే. నాది రూపాయి పోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని క్లియర్ చేసుకుంటాను. ఓకే. అంటే చాలా అక్కడ వరకు వచ్చిన కస్టమర్లు ఎవరు ఉన్నారా మీ దృష్టిలో? అంత చిన్నగా ఈ అడ్వాన్స్ రూపంలోకి వచ్చేవి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. ఓకే. అది ఎవరికి చెప్పుకోవాలో ఆ బాధలు అనేది అర్థం కాదు. ఈ అడ్వాన్స్ ఒకటైతే చాలా అసలు ఓకే డబ్బులు ఇస్తారు. ఓకే. మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత వచ్చి నాకు ఈ బండి వద్దు, ఓకే, నా డబ్బులు నాకు ఇచ్చేసే. ఓకే. మళ్ళీ
అసలు చెప్పుకోలేని బాధలు అండి. ఓకే. ఇవి మా సొంత వెహికల్స్ ఏం కాదు, ఓకే. వేరే టోల్ వెహికల్స్ ఉంటాయి. అవును. మళ్ళీ డాక్యుమెంటేషన్ ఉండేటప్పుడు టెక్నికల్ గా ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర కార్డ్స్ ఉండవు. అవును. ఇప్పుడు మన దగ్గర బండి కొంటారు, అవును. బండి కొన్న తర్వాత ట్రాన్స్ఫర్ కి వెళ్తారు, ట్రాన్స్ఫర్ అవుతుంది. అవును. ఇది కూడా చాలా వింటున్నాం సార్. ఇప్పుడు కస్టమర్ ఏదంటే మేము కారు కొన్న నెల వరకు కూడా మాకు ఎలాంటి డాక్యుమెంట్ ఇవ్వలేడు, ఇబ్బంది పెడుతుంది అన్నది కూడా వినొచ్చినాయి. ఇది ఎందుకు డిలే అవుతుంది మరి? ఇంత ఎందుకు డిలే అవుతుంది సార్? డీలర్ ఏమి ఇబ్బంది పెట్టడండి, కార్డ్స్ ఉండవు ఆఫీస్ లో, స్టేషనరీ ప్రాబ్లం ఉంటది. అక్కడ రాకుంటే డీలర్ ఏం చేస్తాడు? ఓకే, అంతే. కొన్నిసార్లు కస్టమర్ ఇప్పుడు వెహికల్ ఉంటదండి, వెహికల్ లోన్ క్లోజ్ చేస్తాడు, ఎన్ఓసి రాదు, ఒక 20 days తర్వాత వస్తుంది. బయ్యర్ తెలియాలి కదండి. ఇప్పుడు 20 days తర్వాత వచ్చిన తర్వాత ఎన్ఓసి సబ్మిట్ చేసిన తర్వాత అది కంప్లీట్ అవ్వడానికి 1 month టైం పడుతుంది. అది కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా అండి? అంటే ఇప్పుడు ఒక 1 month 2 months వరకు కూడా వెయిట్ చేయొచ్చు అంటారా? వెయిట్ చేయాలండి, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయండి. అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు కారు కొత్త తీసుకున్నా నాకు ఇంకా రాలేని కొంచెం భయపడతాము, ఎందుకు ఇవ్వాలన్న ఇది కూడా ఉంటుంది కదా సార్. ఆ ఫేస్ ని మీరు అంత అంటే మనకు వాళ్ళ కస్టమర్ కి ఏ విధంగా మీరు మరి హ్యాండిల్ ఇది చెప్పాలండి. ఇది ఉండేది కొంత అర్థం చేసుకోరు. ఓకే. ఇది ఎవరైనా ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్, మీరు బండి కొంటారు, మీరు లోన్ చేయించుకుంటారు, ఓకే, మీరు నా దగ్గర తెచ్చి వెహికల్ అమ్ముతారు, అమ్మిన తర్వాత అమౌంట్ తీసుకుని వెళ్ళి నేను లోన్ క్లోజ్ చేస్తాను, ఎన్ఓసి వస్తే కదా నేను చేస్తాను. ఓకే, కొన్ని బ్యాంక్స్ వచ్చేస్తాయి, కొన్ని బ్యాంక్స్ లేట్ అవుతాయి, అప్పుడు వెయిట్ చేయాలి. బయ్యర్ ఎవరైనా వెయిట్ చేయాలి. ఇప్పుడు డీలర్ అయితే డబ్బులు పెడతాడు, డబ్బులు కొనుక్కుంటాడు, వెయిట్ చేస్తాడు. ఇప్పుడు షోరూమ్ లో వెహికల్ మీరు పర్చేస్ చేస్తారండి, ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ అయిపోతుందండి? కాదు, టైం పడుతుంది. ఎన్ని రోజులు టైం పడుతుందండి? మినిమం 15 to 1 month పైనే పడుతుంది. మరి ఇక్కడ కూడా అదే ఉంటదండి. కొన్నిసార్లు లోన్ లేదనుకోండి ఇమీడియట్ గా అయిపోతుంది, కొన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయిపోద్ది, ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కార్డ్స్ ఉండవు, దానికి లేట్ అయితే నేనేం చేస్తాం? ఓకే సార్, ఇప్పుడు మన శ్రీ కార్స్లో 2012 నుంచి 25 వరకు దాదాపు మీరు ఎన్ని కార్లు అమ్మి ఉండొచ్చు? ఎన్ని కార్లు అంటే రఫ్లీ ఒక స్టార్టింగ్లో మేము ఒక స్టార్టింగ్ పెట్టేటప్పుడు 15-20, కొన్ని మంత్స్ 8 వెహికల్స్ కూడా అయినాయి, కొన్ని 22 వెహికల్స్ ఇట్లా అయినాయి. అప్పుడు అట్లా చూసుకుంటూ పోతే ఒక నెల 100 వెహికల్స్ అమ్మినాం, ఒక నెల 60-70, అట్లా చూసుకుంటూ పోతే యావరేజ్ చేసుకోండి కొన్ని వెహికల్స్, అట్లా చాలా వెహికల్స్ అమ్మామండి. ఓకే, మంత్లీ ఒక 40 వేసుకున్నా సంవత్సరానికి మీరు దాదాపుగా 500 కార్లు. అవునా? అంటే ఈ 18 years లో దాదాపుగా ఒక 5-6 వేల కార్లు అమ్ముంటాను. 5-6 వేల కార్లు. ఇంట్లో కనిపించేది చాలా తక్కువ అండి, ఎన్ని అమ్ముతా. కొన్నిసార్లు ఎట్లుంటాయి అంటే మెయింటెనెన్స్ చాలా ఎక్కువ, మెయింటెనెన్స్ ఇట్లా రెంట్స్ వైజ్ గా చూసుకుంటే ఇవన్నీ చెప్పుకోలేమండి ఇక్కడ. ఇవన్నీ ఈ కార్లకి మెయింటెనెన్స్. ఓకేనండి. చాలా ఇవి ఎట్లా అంటే ఇవి అందు గురించే దీనికి యూనియన్ ఉండాలి. డీలర్ చాలా మంది ఉన్నారు, బయటికి చెప్పుకోలేకపోతున్నారు, వాళ్ళకు ఉండే బాధలు అంది. గవర్నమెంట్ నుంచి ఏమైనా మంచి ప్లేసెస్ ఏమైనా అలర్ట్ చేస్తే యూజర్ కార్స్ బిజినెస్ అందే ప్రతి ఒక్కరి దగ్గర కారు ఉంటది. ఓకేనా, కారు అమ్ముతుంటాడు, ఇప్పుడు కొత్త కారు కొంటే పాత కారు అమ్ముతుంటాడు. దీని గురించి ఒక్కసారి గవర్నమెంట్ దృష్టికి ఏమైనా వెళ్ళి డీలర్లకు హెల్ప్ చేసినట్టు ఉంటది. ఎందుకంటే డీలర్ చాలా మందికి జీవనోపాధి కల్పిస్తున్నాడు కదండి. భగవంతుడు ఇచ్చిన మట్టుగా నేనే ఒక 20 మందికి ఇక్కడ పెడుతున్నా, అంటే మనమే ఇప్పుడు ఒక 20 numbers వరకు ఇస్తున్నాం. అట్లా ఎంత మంది ఉంటారు, సర్వీస్ చేస్తున్నాం కదా, 10,000 పీపుల్స్ ఉంటారు, సర్వీస్ చేస్తున్నాం కదా. మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు, కానీ చెప్తున్నా కానీ ఎంతసేపు ఇది కొనండి అది, ఇప్పుడు ఇవి ఉన్నాయండి, ఇవన్నీ స్టక్అప్. చాలా ఇప్పుడు బిజినెస్ లంది కొందరికి బాగుంటాయి, కొన్నిసార్లు బాగాలేవు. ఓవరాల్ గా కరోనా టైం వచ్చింది, పోయినాయి. ఇప్పుడు ఒక్కొక్క డీలర్ ఇప్పుడు ఒక 80 లక్షలు 90 లక్షలు పెట్టి కారు కొనుక్కొని ఏం సంపాదిస్తారండి? కొత్త వెహికల్ కాస్ట్ ఇంత ఉంటుంది, డిప్రిషియేషన్ పోతుంది, ఓవరాల్ గా అమౌంట్ అంది. ఇది చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వెహికల్ ఉంది, ఆ వెహికల్ నెంబర్ చూసి కస్టమర్ ఫోన్ చేస్తారు. ఓకే, ఆయన అమ్మేసిండు 4 నెలలు అయింది, ఆయన ఎందుకో కొనుక్కున్నారు, చూసుకున్నాయి. ఇదేం పెద్ద గేమ్ బిజినెస్, ఈ బిజినెస్ కి అలవాటు పడారు కాబట్టి ఈ బిజినెస్ వేరే బిజినెస్ చేయడం రాక ఈ బిజినెస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఇదే బిజినెస్, మీ బిజినెస్ మీరు చేసుకుంటారు. ఓకేనా, దాంట్లో మంచి చెడు అన్ని ఉంటాయి. మీ మీడియాలో కూడా చాలా మంది కామెంట్ చేస్తుంటారు, అవన్నీ వేరే బిజినెస్ చేయమంటే చేయలేరు, దీంట్లోపే మీరు చేసుకుంటారు. మా పరిస్థితి కూడా అదేనండి. ఎన్ని బాధలు వచ్చినా దీంట్లోపే చేసుకుంటారు. అప్పులు తెచ్చుకుని ఉంటుంటాడు, అప్పులు తెచ్చుకుని కడుతుంటాడు, ఎంత టెన్షన్ పడదు. ఫోన్స్ కంటిన్యూ, ఫోన్స్
ఈ బిజినెస్లోకి వచ్చేటప్పుడు ఇది చూడడానికి చాలా బాగుంటుంది. ఓకే. చాలా మంది అనుకుంటారు ఓకే. ఈ బిజినెస్లో దిగిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. ఓకే సార్, మీరు ఇప్పుడు యూనియన్ అని రేజ్ చేశారు కదా పాయింట్. ఒకవేళ మీ యూనియన్ అయితే ఫస్ట్ మీరు గవర్నమెంట్కి అడిగేది ఏంది అసలు? ప్లేస్ అండి. ఓకే. మా డీలర్లకు ప్లేస్ కావాలి. ఓకే. ప్లేస్ అయితే రెంట్స్ బాధను తగ్గుతాయండి. ఇంకొక 10 మందికి ఇంకెక్కువ జీవనోపాధి ఇస్తాం. ఓకే. ప్రతి ఒక్కరికి ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాం కదండి, ట్యాక్సులు పే చేస్తున్నాం కదండి, ఇక్కడ మంచి ప్లేస్ ఇప్పిస్తే చాలా బాగుంటుంది. ఓకే. ఈ వీడియో రేవంత్ రెడ్డి గారు చూస్తే యూజర్ కార్స్ బిజినెస్ హైదరాబాద్ సికింద్రాబాద్లో కొన్ని వేల కార్లు ఉన్నాయండి. వీళ్ళందరూ బిజినెస్ చేసుకోవాలి. చాలామంది డీలర్స్ ఉన్నారు, రెంట్స్ కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. బిజినెస్ లేక గవర్నమెంట్ ప్లేస్లు ఏమైనా ఇప్పిస్తే డీలర్ తరఫు నుంచి, మా డీలర్స్ తరఫు నుంచి మీకైతే రుణపడి ఉంటామండి. ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్కి మా డీలర్స్, కార్ డీలర్స్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు హెల్ప్ చేస్తే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. ఈ బాధలు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలో చెప్పలేం. యూజర్ కార్స్ డీలర్స్ చాలా బాధలు పడుతున్నారు. ఓకే సార్, ఓవరాల్గా ఒక కస్టమర్ సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలంటే డీప్గా మీరు ఏం చెప్పాలనుకుంటారు ఫైనల్గా? ఏం లేదండి, సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలనుకుంటే షోరూమ్కి వెళ్ళాలి, లేకుంటే డీలర్ మీద విడిచిపెట్టేసేయాలి. ఇన్ఫర్మేషన్ ఉండేది ఏదో క్లారిటీగా చూసుకొని, ప్రైస్ అంది మ్యాండేటరీ అక్కడ కాదు సార్. ప్రైస్ బాగుందా లేదా, బాగుంది అనుకోండి, ప్రైస్ మాట్లాడుకొని తీసుకోండి. వెహికల్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. ఇది మెయిన్ ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఏం రావండి. నేను అమ్ముతుంటా అట్లేం రాదు. చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. మీ ఛానల్లో చాలా వెహికల్స్ అంది అమ్మారు. మీరు కూడా చాలా ఇయర్స్ నుంచి మన శ్రీకార్స్ ప్రమోషన్ చేస్తున్నారు కదా. అట్లేం లేదండి, ఎవరు బాధలు డీలర్ ఎప్పుడు అట్లా చేయడు. ఇప్పుడు నా దగ్గర కార్ కొనాలని చెప్పండి, బట్ మాలాంటి చిన్న దుకాణంలో కార్లు కొనండి. చిన్న డీలర్ల దగ్గర కార్లు కొనండి. డీలర్లు అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సర్వీస్ చేయడానికి ఉన్నాం, ఇక్కడ రెంట్లు కట్టి సర్వీస్ చేయడానికి ఉన్నాం కాబట్టి సర్వీస్ చేస్తాం, మంచి సర్వీస్ చేస్తాం. ఉండే కంప్లైంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే 100% సాల్వ్ చేస్తామండి. మీరు చాలా మంది కస్టమర్లు అడిగితే సార్ ఏమైనా ఉంటే చెప్తే చేస్తాం. డాక్యుమెంటేషన్ పరంగా అక్కడ ఇవన్నీ ఈజీ మెథడ్ ఎట్లా అంటే డీలర్తో సంప్రదించండి, కూర్చోండి. ప్రాబ్లం ఉందనుకోండి, ఈ ప్రాబ్లం మాట్లాడితే అవుతుందండి. పెద్ద యాక్సిడెంట్ బండి చెక్ చేసుకొని తీసుకోండి. ఈ రిటర్న్ బ్యాక్ ఇవన్నీ ఉంటుందేనండి. ఇక 7 రోజులు వాడండి, నచ్చకుండా ఇచ్చేసాను, మీ కార్ ఇస్తారా నాకైతే? ఈ వారంటీలు గ్యారంటీలు అది కొనండి మీరు, ఆ చెక్ పాయింట్ ఈ చెక్ పాయింట్, మీ కార్ ఆడుకొని వాడిందండి వారంటీ ఇచ్చేది. సింపుల్. మన శ్రీకార్స్ అనే కాదు, చిన్న డీలర్ దగ్గర కార్లు పెట్టండి, అమ్మండి. కార్పొరేట్ సంస్థల దగ్గరికి వెళ్ళకండి. జవాబుదారీతనం ఉంటుంది. డీలర్ డైరెక్ట్గా చెప్తాడు. ఆర్సీ ట్రాన్స్ఫర్ అయినా, మీ బండి ఆర్సీ ట్రాన్స్ఫర్ అయినా డీలరే చూసుకుంటాడు, ఇబ్బంది ఉండదు. మెయిన్ ఆర్సీ ట్రాన్స్ఫర్, కస్టమర్ బండి అమ్ముతాడు, అమ్మిన తర్వాత ట్రాన్స్ఫర్ కాదు, ఈయన కొత్త బండికి వెళ్తాడు. అదే డీలర్ దగ్గర అమ్మితే ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. మళ్ళీ ఇక్కడ పార్కింగ్ సేల్ అమ్మినా వేరే టోర్ పైన ట్రాన్స్ఫర్ చేస్తారు బండిని. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి చిన్నవండి. అంతే, ఈ ఫీల్డ్ లో ఉన్నా కాబట్టి నాకు చిన్నగా అనిపిస్తాయి. నేను వేరే ఫీల్డ్కి వెళ్తా అట్లా, కానీ ఈజీగా నమ్మకంతో క్లారిటీగా చూసుకొని చెక్ చేసుకొని కొనుక్కుంటే ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయం మాకు ఇచ్చినందుకు మా వ్యూవర్స్ కోసం థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్, చూశారు కదా, కార్ తీసుకునే ముందల మన సార్ చెప్పిన విధంగా అయితే మీరైతే చూసి తీసుకోండి. మరి నెక్స్ట్ వీడియోతో మన శ్రీకార్స్ని ఒక మంచి వీడియోతో తీసుకొచ్చేస్తాం. మరి నెక్స్ట్ వీడియో చూద్దాం. మరి అంతవరకు సెలవు, బాయ్ బాయ్.